అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో మొదలుపెట్టే ముందు మన ఛానల్ కుటుంబ సభ్యులైన మీ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు వీడియో స్టార్టింగ్లో మన సబ్స్క్రైబర్ల నుంచి వచ్చిన కొన్ని స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ కామెంట్స్ని షౌట్ అవుట్ ఇస్తున్నాను. లెట్స్ హ్యావ్ ఎ లుక్. భాగ్యలక్ష్మి గారు, మీ కామెంట్ చదువుతుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. మీరు నన్ను మనసారా దీవించారు. మీ దీవెనలకి, మీరు చూపిస్తున్న ఆదరణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి వారి ప్రోత్సాహమే నన్ను మరిన్ని మంచి కథలు వెతికి చెప్పేలాగా చేస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం. చందమామ కథ ఆడకోతి. పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాస పురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్ష జాతులు తెచ్చి రాజభవనం వెనకాల చక్కని ఉద్యానవనం పెంచాడు. అందమైన ఉద్యానవనంలో అతి మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికని వెళ్ళింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసి దాని చేతికి ఇచ్చింది. వాటిలో ఒక అమూల్యమైన రత్నాల హారం కూడా ఉంది. రాణి ఇచ్చిన నగలన్నింటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకొని ఒక్క గంతులో మళ్ళీ చెట్టెక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకొని పోవటం దాసీది చూసింది, కానీ ఏం చేయటానికి తోచక చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రాణి కొలను నుండి బయటకు వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనబడకపోయేసరికి దాసి దానిని అడిగింది. ఏమోనమ్మా, మీరిచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అన్నది దాసి. రాణి కోపగిస్తుందేమో అన్న భయంతో అలా చెప్పేసింది. రాణి వెళ్ళి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను పట్టి తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రత్నాల హారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగానికి తిలోదకాలేనని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దండనాయకుడు యుద్ధానికి వెళ్తున్నట్లుగా వందల కొలది సైనికులతో బయలుదేరాడు. పట్టణమంతా గాలించేశాడు. దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. కానీ దొంగతనం చేసినవాడు తప్పక బీదవాడై ఉంటాడని, బీదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్టణము, ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు వెతికి సూర్యాస్త సమయం లోపల ఒక చింకిగుడ్డల వాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చేశాడు. రత్నాల హారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు. దొంగిలించలేదంటే ఎవ్వరూ నమ్మరని, ఆ నిమిషానికి ఉరితీస్తాడేమోనని భయపడి ఆ బీదవాడు రత్నాల హారం కోశాధిపతి గారికి ఇచ్చానండి అనేశాడు. ఇలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరుచుకట్టి రాజు ముందుకు లాక్కొని వచ్చారు. రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అనేశాడు. ఆస్థాన జ్యోతిష్కుణ్ణి కూడా కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరిని ప్రశ్నించినట్టే మళ్ళీ ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్కుడు తడబడకుండా మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది. అందుచేత తత్తిమ వ్యవహారం అంతా రేపు ఉదయం చూసుకుందాం, నేరస్తులను మాత్రం ఖైదులో వెయ్యండి అని చెప్పి రాజుగారు లేచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి మంత్రికి నిద్ర పట్టలేదు. రత్నాల హారం పోవటం, ఆ దొంగతనం ఎవడో బేదవాడితో ప్రారంభమై చివరికి తన కొడుకు మీదకి రావటం అంతా చిత్రంగా తోచింది ఆయనకి. అర్ధరాత్రి సమయాన పడక గది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపుల దగ్గరికి వెళ్ళి చెవి ఒగ్గించి వినసాగాడు.
జైలు గది లోపల నుంచి సన్నగా ఏడుపు వినపడింది. మంత్రి అలానే తలుపు దగ్గరకి చెవుని ఉంచి విన్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన బీదవాడి గొంతుకి ఇలా అన్నది, కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాల హారాన్ని గురించి నాకేమీ తెలియదు అని. తర్వాత కోశాధిపతి, జ్యోతిష్కుల వారు, మీరు నన్ను క్షమించాలండి. ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక నిజం తెలుసుకోగలరు కదా అని అలా చేశాను అన్నాడు. ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిష్యము నా శ్రాద్ధము. ఇలాంటి దొంగతనాలు జ్యోతిష్కానికి అందేవి కావు. అందుకే మంత్రిగారి కొడుక్కి ఉచ్చు వేశాను అన్నాడు. ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి వేళ రాజుగారి దగ్గరికి పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పాడు. మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నహారం ఎవరు దొంగిలించినట్టు? తెల్లవార్లు రాజుకి ఇదే ఆలోచన. తెల్లవారింది. రాజు దాసీదానిని ఎదటికి పిలిపించాడు. నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకి గద్దలకి వేయించమంటావా అని బెదిరించాడు. దాసీది హడలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని. కానీ కొలను పక్కన రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానం ఉన్నది అని చెప్పింది. ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానం? అది నీకన్నా అందంగా ఉందనా అని అన్నాడు రాజు. లేదు ప్రభు, అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం నేను చూశాను. అమ్మగారు కొలనులో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్ల కొమ్మల మీద స్నానం చేస్తున్నట్లుగా అభినయం చేస్తుంది. అమ్మగారిలాగానే కనపడినట్టుగా చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నం చేయటం నేను చూశాను అన్నది. రాజుగారికి దాసి దాని మాటలు వినేసరికి అరికాల మంటలు నెత్తికెక్కినట్టయింది. దాసి దానిని నిలువున నరికేద్దామనుకున్నాడు. కానీ రత్నాల హారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు. అయితే రత్నాల హారం ఆ ఆడకోతే దొంగిలించిందంటావా? బాగానే ఉంది. మరి ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసుకోవటం ఎలా అని అన్నాడు రాజు. అదేమంత కష్టం కాదు ప్రభు అని మెల్లగా అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది ఆ దాసీది. ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడై. తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాల హారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది. కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ. ప్రభు, తమకు నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను. కానీ ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచి ఉంచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగకోతిని తీసుకొని వస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది దాసి. దాసి దాని మాటలలోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనను మగకోతితోనూ అది పోల్చుతున్నదని గ్రహించాడు. కానీ ఎలా అయినా ముందు రత్నాల హారం రాబట్టుకోవాలి కదా. రాజు ఆజ్ఞాపించగా క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దానిని అలంకరించారు. ఆ మగకోతి వెనక రాజు, మంత్రి మొదలైన వారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్ళారు. రావి చెట్టు మీద నివసిస్తూ ఉన్న ఆడకోతి ఇదంతా చూసింది. ఒక్క గంతులో ఆ పక్కనే ఉన్న చెట్టు తొర్రలో జారబడి అక్కడ దాచి ఉంచిన రత్నాల హారం బయటికి తీసి మెడలో వేసుకుంది. తరువాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపుకి బయలుదేరింది. రాజభటులు ఆడకోతిని పట్టుకొని దాని మెడలోని రత్నాల హారం లాక్కున్నారు. అది కీచ్ తిరిగి చెట్టు మీదకి పారిపోయింది. రత్నాల హారం రాణికి ఇచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు, దాసి దాని తెలివిని మెచ్చుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత డి సుబ్రహ్మణ్యం గారు. ఈ కథ చదువుతున్నంతసేపు నవ్వకుండా చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల అయితే అవ్వలేదు. నవ్వు వస్తూనే ఉంది. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అసలు ఈ కథ చదువుతూ
అదంతా ఊహించుకుంటేనే చాలా నవ్వొస్తోంది. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.